పీడితుల పక్షాన నిలిచి పోరుతున్న క్రమంలో నిస్సంకోచంగా నా కలము కుంచే రెండూ ఉంటాయి. అలిశెట్టి ప్రభాకర్. వేశ్య తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకడికి పండై, ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిస్సై. జీవితం ఈ వృక్షం నువ్వు ఉరిపోసుకోవడానికి వినియోగింపబడ్డది కాదు. స్వయం కృషిని శాఖోపశాఖలుగా విస్తరింపజేసుకొమ్మని. అగ్ని సముద్రం నిశ్శబ్దపు తంత్రుల మించి దొర్లిపడిన ఆర్ధనాదంలా, గాయాల పేజీలు పురివిప్పిన నెమలి పింఛంలా, కన్నీళ్ల నిచ్చెనతో కర్కశ పాదాల్ని మోస్తున్న కఠోర తపస్సులా, శకలాలుగా మిగిలిన రాత్రుళ్లపై శవాసనం వేసే విషాదభరిత చిత్రంలా ఆమె అగ్ని సముద్రం మీదే అందాల పడవ. ఆక్టోపస్ నువ్వు వంగి వంగి దన్నం పెడుతున్నంతసేపు ఆ దన్నమే వానికి పునాది. ఛాతీ విరుచుకు నిలబడ్డానికి నువ్వు చెమటోడ్చినంత కాలం వాడు నీ పచ్చదనాన్ని పీల్చేస్తూనే ఉంటాడు. ఇవిగో దొర, నా రక్త మాంసాల్నే నీకు పెట్టుబడిగా సమర్పిస్తున్నానంటే అదిగోరా నీ లాభం. ఆ ఎముకల్లో మిగిల్చాననే పెత్తందారి సర్పం వాడు. దోపిడీ చిహ్నం చరిత్ర కురూపి చెక్కిలిపైన తాజ్మహల్ మెరుస్తోంది తడియారని కన్నీటి బొట్టులా. దొర, నువ్వు ఉరిమి చూసినప్పుడేమో ఊరంతా పాలేర్లే, వాళ్ళే ఊరి నుంచి తరిమి కొడితే నీ బ్రతుకంతా పల్లేర్లే. రెండు పరిశోధనలు. ఆశ విత్తనం లేకుండా పెరిగే మొక్క యొక్క శ్వాస. నిరాశ నాభిలేని ఊబిలో దిగబడక ముందే పొందే ప్రయాస. దరిద్రం అకస్మాత్తుగా ఈ అగాధాన్ని పూడ్చడం ఎవరి తరమూ కాదు. ముందు తొంగి చూసే గుండె నిబ్బరమన్నా కలిగి ఉండాలి. ఆ పిదప సానుభూతి పరులైతే మనిషికో దోసెడు మట్టేసి పోండి. ఆకలి మండిపోతున్నప్పుడు ఎదుట ఎంతటి మనోహర దృశ్యమున్నా దగ్ధమైపోవాల్సిందే. ఆకలిని నిగ్రహిస్తున్న కొద్దీ కడుపులోని పేగుల్ని కత్తిరుస్తున్న బాధే ఆకలి. పూటకో దరిద్రుణ్ణి వేపుకు తిని అది ఉమ్మేసే తొక్కలే అసంఖ్యాకపు అస్థి పంజరాలు. రాజకీయం ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవర్నీ వంచనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు. ఈ కట్టుకథ విని గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయి. నా మాట. మిత్రుడు, ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ పుట్టినరోజు, వర్ధంతి ఒకే రోజు అంటే జనవరి 12వ తేదీ కావడం అత్యంత అరుదైన సంఘటన. ప్రభాకర్ మరణించి 3 దశాబ్దాలు దాటినా తెలుగు సాహిత్యాభిమానుల్లో ఆయన తను రాసిన కవితల రూపంలో
ఇంకా సజీవంగా నిత్యనూతనంగా విరాజిల్లుతూనే ఉన్నాడు. సమాజంలోని దీనజనుల అవస్థలపై, మహిళల వేధింపులపై, కుళ్ళు రాజకీయాలపై, కునారిల్లిన విద్యా వ్యవస్థపై, పెత్తందారీ ఆగడాలపై, ఇలా అనేక అంశాలపై తన భావజాలాన్ని అలతి సులభమైన పదాలతో సూటిగా, వాడిగా, ఘాటుగా, నిక్కచ్చిగా, ఏమాత్రం రాజీ లేని తనదైన పంథాలో కవితల రూపంలో వ్యక్తపరచడం జరిగింది. అలాగే తన కవితలకు తానే స్వయంగా వేసుకున్న నలుపు, తెలుపు రేఖా చిత్రాలను సునిశ్చితంగా పరిశీలిస్తే చిత్రాల్లోని ప్రతి గీతలో ఆయన మనసులో దాగిన క్షోభ, అనితరమైన తపన, ఆర్తి వగైరాలు కవితాక్షరాల కంటే పదునుగా చూపరుల గుండె లోలోతుల్లోకి చొరబడి గుచ్చుకునేలా హృదయాన్ని కదిలించే రీతిలో ఉద్విగ్న భరితంగా ఉంటాయి. ఈ కవితా చిత్రాలు గతంలో అక్షర నక్షత్రం మీద మరియు అక్షర క్షిపణులు అనే పుస్తకాల రూపంలో వచ్చాయి. ఆయన బ్రతుకున్న రోజుల్లో ఈ చిత్రాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల మరియు ఇతర అనేక చోట్ల ప్రదర్శించిన సందర్భంలో విద్యార్థులు మరియు ఎంతోమంది ఈ ప్రదర్శనలను తిలకించి అభినందించడం జరిగింది. ప్రభాకర్ తన అభిమానులకు పెన్నిదిగా మిగిల్చిన ఈ చిత్రాలను నాకు తెలిసిన మాధ్యమంలో అందరికీ చేరువ చేసేందుకు మిత్రునిగా నేను చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని అందరూ సహృదయంతో ఆదరించి స్పందిస్తారని భావిస్తూ ధన్యవాదాలతో దాసరి నాగభూషణం.